భావం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అక్క అంటారేమో. 19వ తారీఖున రాఖీ పండుగ కదా, అందుకని గుడికి వెళ్తున్నాం. గుడికి రాఖీ పండుగకి బావకి ఏమన్నా సంబంధం ఉందా అక్క అంటారేమో. మనందరికీ తెలిసింది 19వ తారీఖున రాఖీ పండుగ అని, కానీ ఆ రోజు ఇంకో స్పెషల్ డే ఉంది. ఆ రోజు సంతోషమాత పుట్టినరోజు అండి. సంతోషమాత అంటే సంతోషం కోసం పూజించే తల్లే సంతోషమాత అండి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ గుడి అయితే పత్తిపాడు మండలంలో పత్తిపాడు గ్రామంలో కొండ కాంచి అయితే ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం, బైపాస్ రోడ్ దగ్గర. ఇంతకీ విషయం ఏంటంటే, రాఖీ పౌర్ణమి నాడు శ్రీ సంతోషమాత జన్మదినం సందర్భంగా ఉదయం 6 గంటల నుండి అమ్మవారికి అభిషేకం, స్త్రీలచే సామూహికంగా అమ్మవారికి సహస్రనామం కుంకుమార్చనలు. సంతోషమాత టెంపుల్ దగ్గర మధ్యాహ్నం 12 గంటలకి భారీ అన్న సందర్భం అయితే జరుగుతుంది. ఈయన ఈ ఆలయ ధర్మకర్త అండి. మీరు ఎవరైనా సంతోషమాత అమ్మవారి ఉద్యాపన పూజ తీర్చుకోవాలంటే ఈ గుడిలో తీర్చుకొచ్చండి. నేనైతే అమ్మవారిని అలంకరించడానికి వచ్చానండి. చిన్నప్పటి నుంచి అమ్మవారి నాకు అన్నిని. రాఖీ పౌర్ణమి రోజు మీరు ఎవరైనా కుంకుమ పూజ చేయించుకోవాలనుకుంటే గనక ఇన్విటేషన్ కార్డు లో కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి.